నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. చోరీ కేసుని ఛేదించిన వరదైపాలెం పోలీసులు. తిరుపతి జిల్లా వరదైపాలెం మండలం చిన్నవారిపాలెం గ్రామంలో ఈ నెల 9వ తేదీన తమ ఇంట్లో దుండగులు పాల్పడ్డారని పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు రావడంతో విచారణ ప్రారంభించిన పోలీసులు. ఈ క్రమంలోనే శివాలయం వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు అనుమానితులు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ చేసిన నగలను సూళ్లూరుపేట ప్రాంతానికి తీసుకుని వెళ్లి అక్కడ అమ్మి రేపు నూతన సంవత్సర వేడుకలు జల్సా చేసుకోవడానికి వెళ్తున్నట్లు తెలపడంతో వారి వద్దనున్న 50 గ్రాముల బంగారం మరియు వెండి స్వాధీనం చేసుకుని రాజశేఖర్, కిరణ్లను రిమాండ్కు తరలించిన పోలీసులు. వీరిద్దరూ జల్సాలకు బానిసలై సులువైన మార్గంలో డబ్బు సంపాదించాలనే క్రమంలో ఈ దొంగతనాలకు పాల్పడుతూ ఉంటారని తమ విచారణలో తేలిందని, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కువ శాతం శ్రీ సిటీ పారిశ్రామిక వాడలో పనిచేయడానికి కార్మికులు వెళ్లిన సమయానికి అతను చూసుకుని ఈ దొంగతనాలకు పాల్పడుతున్న ఇలాంటి దొంగల ఆట కట్టించి వీరిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ మల్లికార్జున నాయుడు తెలిపారు. రిపోర్టింగ్ బై వరదైపాలెం రిపోర్టర్ రాజేష్. ఈ పరిధిలో ఉన్నటువంటి ఈ గ్రామాల్లో భార్య భర్త అందరూ పనికి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ 70-80% కుటుంబాలు ఆ శ్రీ సిటీ పరిశ్రమల్లో భార్య భర్తలు వెళ్ళి పనిచేయడం జరుగుతుంది. కావున డే టైంలో ఊర్లో ఎవరు ఉండకపోవడంతో ఈ చిన్న తాళాలు వేసి ఇంట్లోనే బంగారు పెట్టడంతో దొంగలకు చాలా ఈజీగా వెసులుబాటు కలుగుతుంది. కావున ప్రజలకు విజ్ఞప్తి చేయడం ఏమనగా మీ యొక్క కష్టార్జితమైనటువంటి బంగారాన్ని దయచేసి మీరు సెక్యూరిటీ లేకుండా ఇంట్లో పెట్టడం వల్ల చాలా కష్టమవుతుంది దొంగతనం అయితే రికవరీ కావడము. కావున మీకు అవసరం ఉన్నా లేకున్నా కొద్ది మొత్తానికి బ్యాంకులో దాన్ని మీరు పెట్టి ఏదో కొద్దిగా అమౌంట్ 5,000, 10,000 తీసుకొని వాటిని మాత్రం ఖర్చు పెట్టుకుంటూ తర్వాత మీకు అవసరమైనప్పుడు ఆ బంగారాన్ని విడిపించేసి మళ్ళీ తర్వాత అవసరం తీరగానే బంగారు బ్యాంకులో పెట్టినట్లయితే చాలా బాగుంటుంది. లేకపోతే మీరు ఎంతో కష్టపడి కూడబెట్టుకున్న బంగారు ఒక్క దొంగతనంతో కనుమరుగపోయే అవకాశం ఉంది. మళ్ళీ దాన్ని పట్టాలంటే చాలా కష్టమవుతుంది. కాబట్టి దయచేసి ఈ విజ్ఞప్తిని ప్రజలందరూ తీసుకోవాలని కోరుతున్నాను. ప్రెస్ మీట్ పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా ఈ నెల 9/12/2025 తేదీన చెన్నవారిపాలెంలో విజయ్ అనే ఒక శ్రీ సిటీ కార్మికుల యొక్క ఇంట్లో చోరీ జరిగిందని కంప్లైంట్ నమోదైంది. ఆ రోజు పగలు భార్య భర్తలు ఇద్దరు పనికి వెళ్ళిన సందర్భంలో ఇంటి తాళం పగలగొట్టి బీరువా తాళం చేసి అందులో ఉన్నటువంటి నగలు మొత్తం దోచుకొని వెళ్ళారని కంప్లైంట్ రిజిస్టర్ అయింది. ఆ కంప్లైంట్లో భాగంగా అదే రోజు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము. మాకు అనుమానం ఉన్న వాళ్ళే వేలిముద్రలన్నీ తీసుకొని ప్లస్ సీనియర్ ద్వారా మా యొక్క పద్ధతుల్లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. అదే క్రమంలో ఈ దినం వాహన తనిఖీ చేయుచుండగా చెన్నవారిపాలెం వెళ్ళే దారిలో శివాలయం దగ్గర వాహన తనిఖీ చేయుచుండగా చెన్నవారిపాలెం విలేజ్ నుంచి ఇద్దరు వ్యక్తులు వస్తూ మమ్మల్ని చూసి చెట్లలోకి పరిగెత్తినారు. వెంటనే మేము మా సిబ్బంది వాళ్ళని పట్టుకొని చూడగా వాళ్ళు చెన్నవారిపాలెం విలేజ్కి చెందినటువంటి శేఖర్ మరియు కిరణ్గా ఉన్నారు. ఎందుకు పోలీసులైన మమ్మల్ని చూసి పారిపోతున్నారు అనగా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. సింగిల్గా విచారిస్తే వాళ్ళు చెప్పారు వాళ్ళు ఈ మధ్య మద్యానికి మరియు జూదానికి బాగా అలవాటు పడి జలసాలకు అలవాటు పడి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బు మొత్తం అయిపోగొట్టుకున్నారు. ఈ క్రమంలో ఏదైనా ఎక్కడైనా దొంగతనం చేసి దాని ద్వారా వచ్చే డబ్బుతో మరి జలసాలు చేయాలనే ఉద్దేశంతో పలానా చోరీకి పాల్పడినట్లు, అందులో దొరికిన బంగారాన్ని వాళ్ళ దగ్గర పెట్టుకొని ఏదైనా అదను చూసుకొని వాటిని అమ్మేసి జలసాలు చేయొచ్చని ఒక ప్లాన్ ప్రకారము పెట్టుకొని ఉన్నారు. రేపు జనవరి 1 ఉండడంతో ఈరోజు సదరు నగలని సులూరుపేట వెళ్ళి అక్కడ ఎక్కడైనా కుదువు పెట్టేసి లేదా అమ్మేసి వాటి డబ్బుతో ఈరోజు నైట్ రేపు జలసాలు చేయాలనే ప్లాన్తో వాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళ దగ్గర మేము వాళ్ళని వెరిఫై చేయగా వాళ్ళ దగ్గర పెద్ద మనుషులు పెట్టుకుని వెరిఫై చేయగా ఈ కనబడుతున్నటువంటి ప్రాపర్టీ అంతా వాళ్ళ దగ్గర ఉంది. ఈ పర్టికులర్స్ అన్నీ తీసుకొని ఈ యొక్క బంగారము ఆ చెన్నవారిపాలెంలో విజయ్ ఇంట్లో చోరీ కాబడినగా గుర్తించి సదరు ముద్దాయిల్ని మేము మా కస్టడీకి తీసుకొని వారి దగ్గర నుంచి బంగారం రికవర్ చేయడం.